నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. మళ్ళీ ఒక్కసారిగా ఈ కుల సంఘర్షణల వైపు ఈ దేశాన్ని నడిపే విధంగా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పటికే నేను చాలాసార్లు చెప్తూ ఉన్నాను, ఈ దేశంలో ఏదో ఒక సందర్భాన్ని తీసుకొని ఏదో ఒక ఇన్సిడెంట్ని ప్రేరేపించి ఒక పెద్ద ఎత్తున నిరసనలకు తావిచ్చే విధంగా ఈ దేశంలో ఒక అస్థిర వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎక్కడ ఏది ఇగ్నైట్ అవుతుందో తెలియని ఒక పరిస్థితిలోనే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాం. అంతవరకు నేను చెప్పగలను. ఎందుకంటే అటు డీప్ స్టేట్ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శక్తులు, ఇంకోవైపు చైనాకి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్లు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో భారతదేశంలో సుస్థిర ప్రభుత్వాన్ని తీసివేసి ఒక అస్థిరత వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరే, ఈ ఇన్సిడెంట్, ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్సిడెంట్ నిజానికి దానికి కారణంగా నిలుస్తుందా అని చెప్పలేను, కానీ బట్ ఈ ఇన్సిడెంట్ మాత్రం చాలా సిగ్నిఫికెంట్గా అనేక ప్రాంతాల్లో ప్రభావాన్ని చూపబోతోంది. అదేంటంటే, అంబేద్కర్ చిత్రపటాన్ని తగలబెట్టారు అనే వార్తాంశము చాలా వరకు అన్ని వార్తాపత్రికల్లోనూ ఇప్పుడు సంచలనంగా కనిపిస్తోంది. ముఖ్యంగా లెఫ్ట్ ఎకోసిస్టమ్కి సంబంధించి, అందులోనూ జాతీయవాద ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి శక్తులు అనేక మంది కూడా ఈ అంశాన్ని పదే పదే ప్రచారం చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ చిత్రపటాన్ని మధ్యప్రదేశ్లో కాల్చివేశారు అనే అంశాన్ని. సరే, దానికి నిజానికి రీజన్స్ ఏంటి, అసలు జరిగిందేంటి, ఆ వివరాలు తెలియకుండా చాలామంది ఒక కంక్లూషన్స్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను ఈ వీడియో రూపంలో మీ ముందుకు వివరాలు తీసుకొస్తున్నాను. అదేంటంటే, డిసెంబర్ 25వ తేదీన వినయ్ రతన్ సింగ్ అనే వ్యక్తి అండ్ ఆజాద్ సమాజ్ పార్టీ లేదా భీమ్ ఆర్మీగా చెప్పబడే పార్టీకి సంబంధించినటువంటి సహా వ్యవస్థాపకుడు వినయ్ రతన్ సింగ్ డిసెంబర్ 25వ తేదీన మనుస్మృతిని తగలబెట్టారు. డిసెంబర్ 25వ తేదీ ఎందుకు అనంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1927 సంవత్సరంలో మనుస్మృతిని బహిరంగంగా దహనం చేశారు. సో ఆ రోజుని గుర్తుగా చేసుకొని ఆ రోజుని డిసెంబర్ 25వ తేదీనే మనుస్మృతి దహన్ దివస్గా కొంతమంది అంబేద్కరిస్టులు జరుపుతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఆయన డిసెంబర్ 25వ తేదీన వినయ్ రతన్ సింగ్ అనే వ్యక్తి మధ్యప్రదేశ్లోని శివ్పురి జిల్లాలో ఈ మనుస్మృతి దహనాన్ని చేశారు. దీనికి ప్రతిగా అక్కడ విపరీతమైనటువంటి నిరసనలు మొదలయ్యాయి. అండ్ అదే జిల్లాలో, శివపురి జిల్లాలోనే సకల్ బ్రాహ్మణ్ సమాజ్, పరశురామ్ సేన ఇట్లాంటి సంస్థలన్నీ కూడా భిండ్, శివపురి ఇట్లాంటి ఏరియాల్లో నిరసనలకు దిగారు. సో ఆ నిరసనలు బయటకు వచ్చి ఆందోళనలు చేయడం జరిగింది. ఇది ఇలా ఉంటే, ఇంకొక వైపు మధ్యప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ అనిల్ మిశ్రా అనే వ్యక్తి, ఆయన హైకోర్టు అడ్వకేట్, తను అంబేద్కర్ని దూషిస్తూ, అంబేద్కర్ పైన దుర్భాషలాడుతూ అంబేద్కర్ చిత్రపటాన్ని తగలబెట్టేటువంటి విజువల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సో దీంతో ఒక్కసారిగా వివాదం మళ్ళీ పెరిగింది. అటు మనుస్మృతి దహనం జరిగింది, ఆ తర్వాత అంబేద్కర్ చిత్రపటాన్ని తగలబెట్టారు. సో దీంతో మధ్యప్రదేశ్లో ఒక అన్రెస్ట్ వాతావరణం నెలకొంది. పోటాపోటీ నిరసనలు, పోటాపోటీ ధర్నాలు ఇవన్నీ చేస్తూ వచ్చారు. అందులోనూ దళిత సంఘాలు, అందులోనూ బహుజన్ సమాజ్ పార్టీ కావచ్చు, లేకపోతే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఆజాద్ సమాజ్ పార్టీ కావచ్చు, భీమ్ ఆర్మీ కావచ్చు, ఇట్లాంటి అన్ని పార్టీలు కలిసి ఒక్కసారిగా ఈ అనిల్ మిశ్రాకి వ్యతిరేకంగా నిరసనలు చేయడం మొదలుపెట్టారు. అనిల్ మిశ్రా నిజానికి ఆయన ఏమన్నా కౌంటర్గానే చేశాడనంటే కనుక, అతని ట్రాక్ రికార్డు కూడా కావాలని రెచ్చగొట్టినట్టుగానే కొన్ని సందర్భాల్లో ఉంది అనే వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. నేను కొంతమందితో మాట్లాడితే తెలిసిన విషయం అదేంటంటే, అక్టోబర్ 2015లో కూడా ఇదే వ్యక్తి అనిల్ మిశ్రా అనే వ్యక్తే మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రాంగణంలో ఎవరి విగ్రహం పెట్టాలి, అంబేద్కర్ విగ్రహం పెట్టాలా లేకపోతే ఏంటి అని ఆలోచిస్తున్న టైంలో అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి వీల్లేదు, సో జస్టిస్ బిఎన్ రావు, అప్పటి ఫార్మర్ జస్టిస్గా ఉన్నటువంటి బిఎన్ రావు విగ్రహం పెట్టాలని ఆయన పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. సరే, అంబేద్కర్ విగ్రహము, బిఎన్ రావు విగ్రహము ఈ రెండింటికి సంబంధించి పెద్ద నిరసనలు జరిగాయి. అదంతా వేరే విషయం. అంబేద్కర్ విగ్రహం పెట్టలేదు తర్వాత కాలంలో చూసినట్లయితే 2018లో ఇదే మధ్యప్రదేశ్ కేంద్రంగా ఈ కుల సంఘర్షణలకి సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కువగా తెరపైకి వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, ముఖ్యంగా ఎందుకు మధ్యప్రదేశ్నే టార్గెట్గా చేసుకుంటున్నారు, ఇక్కడే ఎందుకు కుల కుంపట్లు రాజుకుంటున్నాయన్న దానికి ఇంకో కారణం కూడా ఉంది. దానికి కుల సంఘర్షణ అనేది హిందీ బెల్ట్లో ఎక్కువగానే కనబడుతూ ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో కావచ్చు, అటు బీహార్లో కావచ్చు, లేకపోతే ఇటు మధ్యప్రదేశ్లో కావచ్చు, ఇదంతా కనబడుతూ ఉంటుంది. కానీ మధ్యప్రదేశ్లో, సెంట్రల్ పార్ట్ ఆఫ్ భారత్గా మనం భావించేటువంటి మధ్యలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్లో ఈ కుల సంఘర్షణలు ఇటు మహారాష్ట్ర వైపు వ్యాపించడానికి, అటు ఛత్తీస్గఢ్ లేకపోతే ఇటువైపు ఉత్తరప్రదేశ్, బీహార్ ఇటువైపు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో మధ్యప్రదేశ్ని కేంద్రంగా ఎంచుకున్నారనే ప్రశ్న కూడా వినపడుతోంది. 2018లో ఇట్లాంటి సంఘటన ఇంకోటి జరిగింది. అదేంటంటే, సుప్రీంకోర్టు SC/ST అట్రాసిటీ చట్టానికి సంబంధించి అప్పట్లో SC/ST అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనే
ఉద్దేశంతో ఒక కేసు హియరింగ్కి వచ్చింది. దానికి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే కొన్ని గైడ్ లైన్స్ని విధిస్తూ, అంటే దుర్వినియోగం చేయడానికి వీలు లేకుండా కొన్ని గైడ్ లైన్స్ని, కొన్ని నిబంధనల్ని దాంట్లో యాడ్ చేయడం జరిగింది ఈ చట్టానికి సంబంధించి. అయితే ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ అనేవి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఉన్నాయని దళిత సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలకు పూనుకున్నారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్లోని ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ గ్వాలియర్ రీజియన్లోనే, గ్వాలియర్, భిండ్ ఈ రీజియన్లోనే ఎక్కువగా అప్పుడు మొట్టమొదట ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో అల్లర్లు మొదలయ్యాయి. సో అక్కడ ఆ అల్లర్లు చాలా సీరియస్గా జరిగాయి. 6 నుంచి 9 మంది పోలీసుల కాల్పుల్లో చనిపోయారు. అండ్ అక్కడ మళ్ళీ పోటాపోటీ నిరసనలు కూడా జరిగాయి. ఒకవైపు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఒకవైపు దళిత సంఘాలు నిరసనలు చేస్తుంటే అసలు ఈ చట్టమే ఉండకూడదని కొన్ని వర్గాలు నిరసనలకు పూనుకున్నాయి. సో మధ్యప్రదేశ్లో ఒక అన్రెస్ట్ వాతావరణం అప్పుడు కూడా నెలకొంది 2018లో. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి అమెండ్మెంట్ తీసుకొస్తూ వాళ్ళు ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. సుప్రీంకోర్టు తీసుకొచ్చిన తర్వాత ఈ దళిత సంఘాలు చల్లబడ్డాయి. సో మళ్ళీ ఆ పరిస్థితి సద్దుమణిగింది. ఇక్కడితో ఆగిపోలేదు. ఇదే మధ్యప్రదేశ్లో 2023 జూలైలో సిద్ధి డిస్ట్రిక్ట్లో ఒక సంఘటన జరిగింది. ఇది కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదేంటంటే ఒక గిరిజనుడి పైన, గిరిజనుడి పేరు దశ్మత్ రావత్ అనే ఒక గిరిజనుడి పైన పర్వేష్ శుక్లా అనేటువంటి ఒక వ్యక్తి, నిజంగా చెప్పాలంటే ఇది చాలా అమానవీయమైనటువంటి ఘటన. ఆ గిరిజనుడి పైన, దశ్మత్ రావత్ అనే గిరిజనుడి పైన నేరుగా తన మొహం పైన మూత్ర విసర్జన చేశాడు ఈ దుర్మార్గుడు పర్వేష్ శుక్లా. సో ఈ సంఘటన ఒక్కసారిగా ఆ వీడియో మొత్తం వైరల్ అవ్వడము దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సో ఈ నేపథ్యంలో ఆయన ఆ పర్వేష్ శుక్లా అనేటోడు ఎవరు అంటే బీజేపీ ఎమ్మెల్యేకి కావాల్సిన వాడు అని చెప్పేసి ప్రచారం చేశారు. ఇదంతా పెద్ద నడుస్తున్న టైంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేరుగా రంగంలోకి దిగి ఆ పర్వేష్ శుక్లాని అరెస్ట్ చేశారు. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ఆయనను అరెస్ట్ చేయించారు. ఆయన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతేకాదు పబ్లిక్గా దశ్మత్ రావత్ ఎవరైతే గిరిజనుడు ఉన్నాడో బాధితుడు, ఆ గిరిజనుడి కాళ్ళు కడిగి తన క్షమాపణలు చెప్పడం జరిగింది. అంటే ఒక ప్రభుత్వం తరపున తాను రెస్పాన్సిబిలిటీ తీసుకొని శివరాజ్ సింగ్ చౌహాన్ చేయడం జరిగింది. పర్వేష్ శుక్లా అనే ఒక దుర్మార్గుడు చేసినటువంటి పనికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అండ్ నిజానికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ ఏ సంఘటనలు జరుగుతున్నా ఈ సంఘటనలు అనుకూలమైనటువంటివా ప్రతికూలమైనటువంటివా అనేది అర్థం చేసుకోకుండా మనం వ్యవహరిస్తే ఇలాంటివే జరుగుతాయి. అంటే కనిపించేవి ఒక రకంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం విషయంలో, రిజర్వేషన్ల విషయంలో ఒక అభిప్రాయాలు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్, అంబేద్కర్ చిత్రపటాన్ని తగలబెట్టడము, లేకపోతే ఒక గిరిజనుడి పైన దాడి చేయడము, ఒక దళితుడి పైన దాడి చేయడము, ఇవన్నీ కూడా జాతీయవాదానికి ప్రతీకలుగా చూపించే ఒక ప్రయత్నం కొంతమంది చేస్తారు. అలా చేయడం వల్ల జాతీయవాద దృక్పథానికి, జాతీయవాద ఉద్యమానికే నిజానికి భంగం కలుగుతుంది. సో ఈ విషయం అర్థం కాకుండా ఇప్పటికే సామాజిక సమరసత కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చాలా పని చేస్తోంది. సామాజిక సమరసత క్రియేట్ చేయాలి, అందరూ ఒకటే, హిందువులుగా పుట్టినటువంటి ప్రతి కులంలోని వ్యక్తి ఒకటే, సమానంగా అందరము ఉండాలి అనే ఒక సమరసతను సృష్టించే ప్రయత్నము ఓవైపు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కానీ నిజానికి దేశభక్తులు అనేక మంది ప్రయత్నం చేస్తూ ఉంటే ఇటువంటి పర్వేష్ శుక్లా లాంటి వాళ్ళు, లేకపోతే అనిల్ మిశ్రా లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వచ్చి మళ్ళీ ఆ సుహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టే ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకోసం ఈ మాట చెప్పారు. సరే, ఇలా ఇది చెప్తున్న క్రమంలోనే ఈవెన్ దళిత సంఘాలు ఏదైతే మనుస్మృతిని తగలబెట్టడాన్ని మనం సమర్థించాలంటే అది కూడా తప్పే. ఎందుకంటే 1927లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతిని తగలబెట్టిన రోజుకి 1951కి వచ్చేసరికి ఆయన స్టాండ్లోనే మార్పు కనిపిస్తోంది. ఈవెన్ అంబేద్కర్ స్టాండ్లోనే మార్పు ఉంది. ఎలాగా అంటే అంబేద్కర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సమావేశాల్లో హిందూ కోడ్ బిల్ గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు, ఆ అంశంపై చర్చిస్తున్నప్పుడు హిందూ కోడ్ బిల్కి సంబంధించి ప్రస్తావిస్తూ ఇదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతిని రెండిటిని కోట్ చేయడం జరిగింది. అండ్ అప్పుడు మహిళలకు హక్కులు ఇవ్వాలి, అంటే ఆస్తి హక్కులు ఇవ్వాలి అనే ఉద్దేశానికి సంబంధించినటువంటి ఈ హిందూ కోడ్ బిల్లో చర్చ జరుగుతున్న టైంలో మనుస్మృతిని ఆయన కోట్ చేశారు. మనుస్మృతి ప్రకారం మహిళకి లేదా కూతురికి 1/4 షేర్ ఉంటుందని మనుస్మృతిలోనే చెప్పారు. అండ్ యాజ్ఞవల్క్య స్మృతిలో కూడా మహిళల హక్కుల గురించి ప్రస్తావన ఉంది. సో హిందూ కోడ్ బిల్ ఆ స్ఫూర్తిని కూడా మేము కంటిన్యూ చేస్తున్నామని డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటి అంశం.
సరే 1927లో ఆయన చేసినటువంటి మనుస్మృతి దహనాన్ని ఈ రోజుకి జరుపుతున్నటువంటి వాళ్ళు 1951లో ఆయన మనుస్మృతిని ప్రశంసించినటువంటి దాఖలా గురించి మర్చిపోతారు. సో సెలెక్టివ్ మెమరీ మన దేశంలో ఉంటుంది. సెలెక్టివ్ మెమరీ నుంచి మనం బయటపడకపోతే ఈ దేశానికి అరిష్టం కొనసాగుతూనే ఉంటుంది, ముఖ్యంగా ఇట్లాంటి సంఘటనలు వచ్చినప్పుడు. సో ఆ మనుస్మృతిని తగలబెట్టేవాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే, మనుస్మృతిని ఈరోజు ఏ హిందువు కూడా మనుస్మృతిని పాటించట్లేదు. మనుస్మృతిలో చెప్పిన అంశాలని పాటించాలని ఏ హిందువు కూడా అనుకోవట్లేదు. ఏ హిందువు ఇంట్లో కూడా మనుస్మృతి అనే పుస్తకం లేదు. నిజానికి మనం ఫాలో అవుతున్నటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. హిందూ సంస్కృతి అంటేనే చాలా సంస్కరణలతో కూడుకున్నది. అనేక సంస్కరణలు ఎప్పటికప్పుడు చేసుకుంటూ వస్తుంటాం కాబట్టి ఇప్పటికీ సనాతనము నిత్య నూతనంగా ఉంటూ వస్తున్నాం. సో ఈ కాన్సెప్ట్స్ తెలియకుండా అక్కడ ఫస్ట్ దళిత సంఘాల పేరిట మనుస్మృతిని తగలబెట్టడం ఒక తప్పు అయితే, ఇంకోవైపు మనుస్మృతిని బేస్ చేసుకుని ఇదే మా హిందూ ధర్మం అనుకుని భావించేటువంటి ఇంకో ఆవేశపూరితమైన ధోరణులు కూడా ప్రమాదం. సో ఈ రెంటికి సంబంధించి ఒక సమన్వయాన్ని క్రియేట్ చేయాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చింది. సో ఇట్లాంటి సంఘటనలు పెట్టుకొని ఇప్పుడు ఎందుకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియో ద్వారా అని అంటే కనుక, ఖచ్చితంగా మన దగ్గర ఉన్నటువంటి కుహనావాదులు, కుహనా మేధావులు, సూడో సెక్యులర్లు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే, చూసారా అంబేద్కర్ చిత్రపటాన్ని కాల్ చేశారు అని చెప్పేసి ఒక దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయవచ్చు. ఇదంతా జాతీయవాదులే చేస్తున్నారు అనే ఒక భ్రమని నిజానికి ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. ఇంకొక వైపు చూసారా మనుస్మృతిని తగలబెట్టారు కాబట్టి వీళ్ళంతా హిందూ వ్యతిరేకులు అని మాట్లాడే ఒక ప్రయత్నం కూడా చేస్తారు. సో ఇక్కడ మనుస్మృతి లేదా అంబేద్కర్ చిత్రపటం ఈ రెంటికి సంబంధించిన ఒక సమన్వయ ధోరణితో మనం ముందుకు వెళ్ళాలనేదే నా విజ్ఞప్తి, నా అభిప్రాయం కూడా. నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తే ఈ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.